అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ఈపీ రద్దు చేయాలని భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విద్యార్థులకు ఎటువంటి విద్య అందించాలనుకుని మీరు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిన విద్యా సంస్థలు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మేము ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఏదైతే విద్యా చట్టంలో పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యని అందనీయకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొస్తుందని మా యొక్క నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ఎన్ఈపీ తీసుకొచ్చి కాషాయీకరణగా సెక్యులరిజం అనే పదాన్ని ఈరోజు విద్యా సంస్థల్లో కూని చేస్తూ ఆ సెక్యులరిజం పదాన్నే లేకుండా బీజేపీ ప్రభుత్వం కొత్త విద్యా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1968లో ఏదైతే ఇందిరాగాంధీ నూతన చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టంలో సెక్యులరిజంగా ఏ పదాన్ని తీయకుండా సెక్యులరిజం ఈ దేశానికి ముఖ్యమని చెప్పి పిల్లల నుంచే ఒక మొక్క నుంచే నాటాలని చెప్పి విద్యా సంస్థల్లో ఉండే తర్వాత 1986లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టంలో కూడా విద్యా చట్టంలో కూడా సెక్యులరిజం పదాన్ని తీయకుండా ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల్లో ఏదైతే మత కళాలు లేపడానికి మనసుల్లో మత బీజాలు నాటడానికి చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒక వైపును తీసుకురావడానికి ఒక కుట్రపూరితంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాషాయీకరణ రూపంలో ఈ దేశాన్ని మార్చడానికి చూస్తే మేము సహించము. ఎందుకంటే ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఈ దేశం హిందువులది, ఈ దేశం ముస్లింది, ఈ దేశం క్రిస్టియన్ది, ఈ దేశం సిక్కులది, ఈ దేశం జైన్లది. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనపై అనేక పోరాట త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఈ దేశం సెక్యులరిజంగా ఉండాలి. విద్యార్థుల్లో సెక్యులరిజం అనే పదం తీసి మీరు ఏదైతే కుట్రపూరితంగా చేస్తున్నారో బీజేపీ ప్రభుత్వానికి 4 నెలల్లో ఈ విద్యాలోకం ఖచ్చితంగా గుణపాఠం చెబుతుందని ఆ రోజు విద్యార్థులు స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఈ రోజు విద్యార్థుల్లో నువ్వు మత కలహాలు తేవడానికి ఏదైతే ప్రయత్నిస్తున్నావో అది నీకు గుణపాఠంగా వచ్చే 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ గారు దయచేసి మేము చెప్తున్నాము, మీరు మత కలహాలు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు 10 సంవత్సరాల నుంచి సృష్టించారు. ఇప్పటి నుంచైనా మానుకోండి. మానుకోకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తాం, మీకు అమిత్ షాకి తగిన గుణపాఠం చెప్తాం. మేము ఈ వచ్చే సంవత్సరం జనవరి 12న పార్లమెంట్ మార్చి పెట్టాం. పార్లమెంట్ ముట్టడి పెడతాం. అదే విధంగా మీరు మారకపోతే మీ మెడలు దించడానికి మీ ఇళ్లను కూడా ముట్టడి పెడతాం. ఏది జరిగినా సరే, ఎంతటి త్యాగానికైనా సరే మేము ముందుండి అఖిల భారత సంఘంగా ముందుండి ఈ ఎన్ఈపీని రద్దు చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.